ఈ బెసలేలు ఎవరో మీకు ఒక్కసారి చాలామంది నిన్న లాస్ట్ టైం లేరు కాబట్టి మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నిర్గమాకాండము 17వ అధ్యాయము 10వ వచనము. నిర్గమాకాండము. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోసే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోనును హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండెను గనక జయం పొందారు. హల్లెలూయా. ఇక్కడ ఒకడేమో కుడి చెయ్యి, ఒకడేమో ఎడం చెయ్యి పట్టుకున్నాడు చూడండి. దాంట్లో హూరు ఉంది కదండి. ఆ హూరు కొడుకు పేరు ఊరు. ఊరు కొడుకు పేరు బెసలేలు. హల్లెలూయా. హూరు కుమారుడైన ఊరు కుమారుడైనటువంటి బెసలేలు. హల్లెలూయా. అంటే మోసే చెయ్య ఎత్తే దగ్గర ఉండేటువంటి ఒక మనవడు, ఒకడి యొక్క మనవడే బెసలేలు. ఈ బెసలేలు ఏం చేశారనుకుంటున్నారు? మందసం, దేవుని మందిరములో ఉన్న మందసం దగ్గర నుంచి ఉన్న అన్ని ఉపకరణాలు చేయటానికి దేవుని ఆత్మ తన మీదకి వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. బెసలేలు ఆత్మ అని అందుకని చెప్తున్నా. బెసలేలు మీదకి దిగి వచ్చిన ఆత్మ. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 19-20లో మీకు క్లారిటీగా బెసలేలు ఎవరు ఇంకా అర్థమవుతుంది. ఎవరు? అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతా కోసం వాక్యం ఉంది కదా, ఇప్పుడు విన్నారా? కొత్త నిబంధనలో ఓ ఎఫ్రాతా అని అంటారు చూడండి. ఆ పేరు గల ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడంటే ఎవరు? కాలేబు గారు. కాలేబు ఎవరు? 12 మంది కానాను దేశం వెళ్ళినప్పుడు కాలేబు, యెహోషువ మాత్రమే చెప్తారు మనం జయిస్తామని. ఎవరిని? శత్రువుని. ఆ కాలేబు తన భార్య చనిపోతే ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి, ఇందాకేమో ఊరు నుంచి ఏమో బెసలేలు వచ్చాడని చెప్పాము. ఇక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. ఏమొస్తుంది? కాలేబు వేరే ఎఫ్రాతాను పెళ్లి చేసుకుంటే ఎవరు వచ్చారంట? హూరును కనేను. ఊరుని కనేను. ఊరిని కనేను. ఊరి బెసలేలును కనేను. హల్లెలూయా. అంటే కాలేబు యొక్క ముని మనవడు ఈ బెసలేలను. ఈయనకి ఇచ్చాడు దేవుడు కృపని. ఏ కృపనే? నా మందసం నువ్వే చెయ్యి అని. హల్లెలూయా. దర్శనం ఎవరిది? మోషేది. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇదిగో నేను చూపిస్తున్న గుడారంలో ఈ కొలతల ప్రకారం ఈ ఉపకరణాలు అన్నీ ఉండాలి అక్కడ చెప్తున్నాడు, ప్లాన్, పర్పస్. కానీ దాన్ని డిజైన్ చేస్తుంది ఎవరు? నాకు ఒకడు ఈ దేవుని బిడ్డలకి ఇద్దామని ఇచ్చాను. అది వెనకాల ప్రేయర్ రూమ్ చేయరా అని. ఒకటి ఇటు ఉంటుంది, ఒకటి అటు ఉంటుంది. ఇది కూడా అష్టవంకరలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. బెసలేలు ఆత్మలే. హల్లెలూయా. బెసలేలు కొరకు ఎందుకు మాట్లాడుతున్నాడంటే చూడండి, నిర్గమాకాండము 28వ అధ్యాయము 2వ వచనం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు
ఉమ్, 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 ఉమ్. నాకు యాజకుడగినట్లు ప్రతిష్ఠించుదువు. ఆ, ఆ. ఏంటి? ఈ బెసలేలు కింద ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలో ఇక్కడ రాస్తున్నాడు వాళ్ళని. ఏమని రాస్తున్నాడు? జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. బెసలేలేమో మందసం పనిచేస్తే బెసలేలతో పాటు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి ఏమిచ్చాడంట? జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ. ఈ జ్ఞానాత్మే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అనే జ్ఞానాత్మ బెసలేలతో టీంలో ఉన్నటువంటి ఇంకా కింద అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళకి ఆ ఆత్మనిస్తే ఆయనేమో మందసము కాడి నుంచి బలిపీఠం వరకు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ ఈ కిందున్న స్టాఫ్, కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఈయన కింద ఉన్నటువంటి వర్కర్స్, అసిస్టెంట్లకి కూడా జ్ఞానాత్మనిచ్చాడంట. జ్ఞానాత్మ ఇచ్చిన వాళ్ళు అందరూ ఏం చేశారంట? చదవండి. జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. అండర్లైన్ చేసుకోవాలి, ఆజ్ఞ ఇమ్ము అని. నేను కొత్త నిబంధన తీసుకొస్తాను మీకు. ఆజ్ఞ ఇమ్ము ఏంటంట? పతకము, పతకము, ఏపోదు. అది పతకము. పతకాలు ఇక్కడ ఉంటాయి, 2 పతకాలు. ఇలా చూడండి, ఇక్కడొకటి, ఇక్కడొకటి పతకం ఉంటుంది అనమాట. ఏపోదు వస్త్రాల్లో ఇక్కడో పతకము, ఇక్కడో పతకం ఉంటుంది. మీరు కొట్టండి, అహరోను వేసుకునే వస్త్రాలు, ఏపోదో వస్త్రాలను కొట్టండి, లేదా మీకు గ్రూప్లో పెడతాను చూడండి. ఇక్కడో పతకం ఉంటుంది, ఇక్కడో పతకం ఉంటుంది. చదవమ్మా. నిలువుటంగి, చాలు చాలు చాలు. చూడండి, 28వ అధ్యాయము నిర్గమకాండము 3లో చదువుతున్నాం. అహరోను యాజకుడగినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము అన్నాడు కదా. నిర్గమకాండం 36:1 చూడండి. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయుటకై ఇందాక చదివాం కదా, మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదుర. నేను ఏం చేశారు వీళ్ళు? అహరోను వేసుకునే వస్త్రాలను డిజైన్ చేశారు. అహరోను వేసుకునే వస్త్రాలను డిజైన్ చేశారు. ఏంటి? యెహోవా ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. ఏం ఆజ్ఞ? ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. కొత్త నిబంధనలో ఆ ఆజ్ఞ ఏమై ఉన్నదంటే ఎవరికి? బెసలేలు కాదు, బెసలేలు కిందన్న వాళ్ళకి ఇమ్మంటున్నాడు ఆజ్ఞని. బెసలేలు కింద ఉన్నటువంటి అసిస్టెంట్ పాస్టర్లకి ఇమ్మంటున్నాడు. బెసలేలు కింద ఉన్నటువంటి ఆ జ్ఞానాత్మ హృదయములు కలిగిన వారికి ఇమ్మన్నాడు. ఏపోదు వస్త్రాల కొరకు. ఇతన్నేమో మందసం చేయమన్నారు, లేదా కనుక బలిపీఠం చేయమన్నారు, లేకపోతే కనుక దీపవృక్షం చేయమన్నారు. కానీ ఏపోదు వస్త్రాలు మాత్రం అతను అసిస్టెంట్లకు అప్పచెప్పాడు. సైలెంట్గా ఉండాలి. ఏపోదు వస్త్రాలు ఎవరికి అప్పచెప్పారు? అతను అసిస్టెంట్లకు అప్పచెప్పారు. అతను అసిస్టెంట్లు ఏం చేయాలంట? వాళ్ళ మీద కూడా దేవుని ఆజ్ఞ వచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంట? అహరోను వేసుకునేటువంటి వస్త్రాలని, నీలి ధూమ్ర వర్ణ వస్త్రాలను తయారు చేస్తూ, డిజైన్ చేస్తూ, ఎక్కడ ఏది ఉండాలో, ఎక్కడ ఏం పెట్టాలో అవన్నీ ఆయన చెప్పిన ప్రకారం ఆ ప్రజ్ఞాత్మతోటి ముందుకు సాగుతున్నారంట.
ఏంటి ఆ ఆజ్ఞ అంటే, సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి, అది ఆజ్ఞ. హల్లెలూయా. మీరేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. అక్కడ ఏంటి ఆజ్ఞ? వస్త్రాలు చేయమని ఆజ్ఞ. ఏంటి ఇక్కడ కొత్త నిబంధనలో దాని అర్థము? సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వారు బాప్తిజం పొందారు, కొత్త రక్షణ వస్త్రం వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. ఏం చెప్తుంది వాక్యం కొత్త నిబంధనలో? మీరు యాజకులైన రాజులైన యాజక, అప్పుడు నీ ద్వారా, అంటే బెస్లేలు కింద పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞాత్మ కలిగిన ఈ వీరి ద్వారా కొత్త నిబంధనలో, అప్పుడేమో యాజకులు వాళ్ళ వస్త్రాన్ని డిజైన్ చేస్తే యాజకత్వం చేయడానికి, ఇప్పుడు రాజులైన యాజక సమూహానికి కొత్త వస్త్రాలను డిజైన్ చేయడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త ఆజ్ఞ ఇది. ఆ కాలంలో వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి కాదు, మనకి. ఏంటి? వాడు ఎలాగైతే గనక అహరోనికి వస్త్రాలు తయారు చేశాడో, నీవు కూడా రక్షణ వస్త్రం కల్పించడానికి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అనే ఆజ్ఞ ఇప్పుడు మనకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 35, 33 నుంచి చూడండి. ఏమాత్మ? ప్రజ్ఞా వివేక జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. దేవుని ఆత్మతో వాణ్ణి అతడు ఇంకా ఎవరెవరు ఉన్నారు చూడండి. ఎవరిని? బెసలేని అలా నింపాడంట 33లో. 34లో చూడండి. అతడు దాను గోత్రీకుడును అహిషామాకు కుమారుడైన అహీలోయాబు వారికి బుద్ధి పుట్టించాను. చెక్కువాడేమి? ఇతరులు. ఇప్పుడు మనం సంఘంలో ఉన్నవారు ఇతరులు. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల దోమర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బోటా పని, అంటే కనుక మిషన్ కుట్టే కూడా అన్నమాట, బోటా పని చేయువాడేనేమి, నేతగాడేమి సమస్త విధములైన పనులను, అనగా ఏ పని అయినను చేయి వారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులు చేయనట్లు వారి హృదయములను అది పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇతరులు ఏం చేయలేదు? బట్టలు తయారు చేయాలి. హల్లెలూయా. ఎవరికి? అన్యజనులకి తయారు చేయాలి. వాళ్ళు ఎవరు తయారు చేశారు? అహరోను అనే యాజకుడికి తయారు చేశారు. ప్రత్యక్షత అవుతుంది లేదు మీకు? అంటే సామాన్యమైన వ్యక్తులు తయారు చేసినటువంటి దేవుని ఆత్మ, దేవుని జ్ఞానాత్మ పొందుకుని తయారు చేసిన బట్టలు వేసుకుని సేవ చేయటానికి వచ్చారు వాళ్ళు. ఎవరు? అహరోను అంటే పెద్ద సేవకుడు అనమాట. ఆయన మాటే వేదం, దేవుని మాట అయింది. అలా ఇప్పుడు సర్వలోకమును గెలవ ఆజ్ఞ ఇస్తున్నాడు. రే వాళ్ళందరికీ ఆజ్ఞ జారీ చేయండి అని ఇచ్చాడు. యెహోవా దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ. జ్ఞాన హృదయములు కలిగినటువంటి జ్ఞానాత్మనిచ్చి హృదయంలో పరిశుద్ధాత్మతో నింపి ఇప్పుడు ఇతరులు అనేటువంటి మనకు కూడా ఇస్తున్నాడు. మనకి ఏమిస్తున్నాడంటే, నువ్వు వెళ్ళి రక్షణ వస్త్రాలు సమస్త జనులకి, సమస్త దేశాలకి, సమస్త ప్రజలకి ఇవ్వాలని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? తొడుక్కుని అహరోనులాగా యాజకులుగా మారతారు, అపోస్తులుగా మారతారు, ప్రవక్తలుగా మారతారు, సువార్థికులుగా మారతారు. హల్లెలూయా. మనమే ఇంకా మారలేదండి మళ్ళీ. హల్లెలూయా. అది మీ డౌట్. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలో పని చేయడానికి అవకాశం ఇచ్చాడు. బెసలేలు ఆత్మ, బెసలేలు కింద ఉన్న వారి మీద ఉన్న ఆత్మ పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణాలు చేయటానికి, పరిశుద్ధ స్థలములో యాజకుడు వేసుకోవలసిన వస్త్రాలు వేసుకుని దేవుని కలుసుకోవడానికి వెళ్ళడానికి వాడిని ప్రిపేర్ చేసి, ఆ వస్త్రాలతో ప్రిపేర్ చేసి వెళ్ళాలి. పరలోకంలో పెండ్లి విందుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు స్నేహితుడా రక్షణ వస్త్రం ఏదైనా అడిగాడు. అడగలేదా? అడగలే.
ఏమో లేదండి మరి అన్నాడు. కాళ్ళు చేతులు కట్టేసి వేసేసారు. ఎక్కడ అనిల్ ఆ, అంబానీ వాళ్ళ కూతురు కొడుకు పెళ్లి జరుగుతుంది. 8,000 కోట్లు, 5,000 కోట్లు. ఏం పేరు తెలుసా అండి? రాధిక మర్చెంట్. మీరు కిరాణా షాప్ మీద రాత్రి గుర్తుంది ఎప్పుడైనా చూసారా? కిరాణా మర్చెంట్ అంటే అమ్మటం కొంటాం. మీకు చెప్పాను లాస్ట్ వారంలో మీకు ఇక్కడ సభలోను. ఇప్పుడు పెద్ద స్కామ్ జరగబోతుంది మన దేశం నుంచి. కొనటం అమ్మటం వర్తకం అనేది ఈ మర్చెంట్ వచ్చేసింది ఇప్పుడు. ఎవరు? రాధికా మర్చెంట్ వచ్చేసింది. నీకు అర్థం అవట్లేదు ఎవరికి చెప్పేది. హల్లెలూయా. ఈ మర్చెంట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ పైకి వెళ్తారన్నమాట పెండ్లి విందుకి. ఇది పెండ్లి విందు, అది పెండ్లి విందుకి వెళ్తారు. ఏంటి బాబా అన్నీ బంగారంతో వేసుకుని వచ్చావు, బాగానే వేసావు, సూటు సింటు అన్నీ పెట్టుకున్నావు, కానీ ఏమన్నా రక్షణ వస్త్రం లేకుండా ఎందుకు వచ్చా? వీడికి రక్షణ వస్త్రమే లేదు. ఆ వస్త్రం యాజక వస్త్రం అంటే ఆ వస్త్రాన్ని ప్రిపేర్ చేయాలంటే ఇతరులు అన్నాడు. అన్నాడా లేదా? ఎవరన్నా సంఘములో ఉన్న మన మీదకి తన ఎందుకు సబ్జెక్ట్ మంది? పరిశుద్ధాత్మ అందరూ పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి. వాళ్ళకి రక్షణ వస్త్రాలు, పెండ్లి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, పెండ్లి కుమార్తె వస్త్రాలు ధరింప చేయటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ఆ వస్త్రాలతో నింపబడి ఆ యాజకుడు ఎలాగైతే గనక వచ్చి మందసం దగ్గర దేవుణ్ణి కలుసుకున్నాడో అలాగా నీవు నేను కలుసుకునే గొప్ప కృపను, ఆధిక్యతను మీ ద్వారా ఇతరులకు ఇస్తున్నాడు. హల్లెలూయా. అది కిరాణా మర్చెంట్. ఏమనుకుంటున్నారు కిరాణా అంటే? మర్చెంట్ అమ్మడం. నాకు తెలియక మర్చెంట్ అని కొట్టుకుని రాత్రి గూగుల్లో చెక్ చేసుకున్నాను. ట్రేడింగ్ అని ఉంది. హల్లెలూయా. ట్రేడింగ్ అనే పదం కూడా ఉంది దాంట్లో. ట్రేడింగ్ అంటే ఇంకా ఇప్పుడు ఈ చిల్లర దుకాణం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు దేవుడు జ్ఞానాత్మను మనలో ప్రవేశపెట్టాడు. పరిశుద్ధాత్మలోనే అన్ని ఆత్మలు ఉన్నాయి. ఆత్మ ఒక్కటే, అన్ని ఆత్మలు లేవు, ఒకటే. ఆ ఆత్మలోంచి సబ్బు అనమాట. ఏంటి? జ్ఞానాత్మ, వివేచనాత్మ. అర్థమైందా? ఇవన్నీ ఆత్మలో, ఆ ఆత్మలోంచి వస్తాయి బయటికి. ఆ ఆత్మ పొందుకున్న వారిలో ఇతరులైనటువంటి మనం, అందుకనే సర్వలోకమునకు వెళ్ళి మీరు స్వార్థ ప్రకటించండి. ఇతరులు అనేది ఎక్కడ ఉందనుకున్నాం? వారిని శిష్యులుగా చేయండి. ఆ శిష్యులే ఇతరులు. హల్లెలూయా. ఇదే వాక్యం వేరే దేశంలో చెప్తే నన్ను ఇలా ఎత్తుకుని భుజాల మీద తిప్పుతురు. హల్లెలూయా. మీరు సప్పట్లో కూడా కొట్టరు. ప్రత్యక్ష తెలియదు. ఇప్పటి వరకు మందసం కోసం చెప్తున్న ప్రత్యక్షతలో ఈలాగా చెప్పినోడు ఎవడో లేడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప. ఇలాంటి మళ్ళీ నన్ను అనుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బెస్లేలు దగ్గర, బెస్లేలు తర్వాత ఇంకొకరిని ఇచ్చాడు. ఎవరిని? దాను గోత్రంలో ఒకరిని ఇచ్చాడు. ఆ దాను గోత్రం తర్వాత ఇతరులను ఇచ్చాడు. హల్లెలూయా. బెస్లేలు మందసం దగ్గర నుంచి బలిపీఠం వరకు చేయాలి. కానీ ఈ ఇతరులు ఉన్నారు చూడండి, వాళ్ళందరూ ఎక్కడో నీలి ధూమ్ర వర్ణ రక్తవర్ణములతోటి తయారు చేసినటువంటి వాటిని బట్టలు కుట్టి ఆ యాజకుడు తయారు చేసి ఇక్కడోటి పెట్టి, ఇక్కడ 12 రాయిలు పెట్టి, 12 రాయిలు పొదిగి ఇక్కడ పెట్టి, ఆ 12 రాయిలతోటి ఏపోదు అంటారు దాన్ని. ఆ ఏపోదుని ధరింపచేసి అప్పుడు యాజకుడిని లోపలికి పంపించడానికి. అంటే ఒక వ్యక్తిని పరిశుద్ధ స్థలంలో ప్రవేశపెట్టడానికి ఇతరులకు ఇచ్చినటువంటి బాధ్యత. సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇది కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధనలు ఆల్రెడీ చేసి ఉన్నారు. హల్లెలూయా. 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 ఇప్పుడు ఆత్మను మీరు పొందుకోండి. ఆ ఆత్మతో మీరు నింపబడి, ఆ ఆత్మ అభిషేకంతో మీరు నింపబడి సర్వలోకం వెళ్ళండి అని ఇక్కడ బోధ జరుగుతుంది. నేను చాలామంది సేవకుల దగ్గర పనిచేశాను. వాళ్ళు నాకు వాక్యం నేర్పలే. పరిచర్య ఎలా చేయాలి, నమ్మకత్వంగా ఎలా ఉండాలి, లేకపోతే కనుక దేవుని యొక్క ప్రార్థన ఎలా ఈ విషయాలు నేర్పారు. దేవుణ్ణి నాకు నేర్పలేదు వాళ్ళు. వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పి ఉన్నాడు, పౌలు నేర్చుకున్నట్టుగా.
ప్రవీణయ్య గారి దగ్గర కావచ్చు, లేకపోతే కనుక రాజుబాబాయ్ గారి దగ్గర కావచ్చు, దేవుని వాక్యము నేను మీకు చెప్పినట్టుగా వాళ్ళు నాకు చెప్పలే, పని చేయించుకున్నారు. ఆ పని చేయి, ఈ పని చేయి, లేకపోతే ఆ పని చేయి, ఈ పని చేయి అన్నారు. అంటే వాళ్ళ దగ్గర నమ్మకత్వంతో పాద సేవ చేయడానికి పని నేర్పారు తప్ప వాక్యం నాకు నేర్పలే. మీకు వాక్యం నేర్పుతున్నాను నేను, మీకు వాక్యమే అందిస్తున్నాను. పౌలుకి ఎవడు వాక్యం నేర్పలే. పౌలు దేవుని దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర పొందుకున్నాడు. నేను దేవుని దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర పొందుకున్నాను. అందుకే ఆత్మ అన్నిటినీ బోధిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యక్షను కూడా బెసలేల ద్వారా ఎందుకు ఆత్మ వచ్చింది, అది మందసాన్ని తయారు చేయడానికి ఎందుకు సిద్ధమైంది, వారి కింద ఉన్న వారి మీద కూడా ఆ ఆత్మ ఎందుకు దిగి వచ్చింది, వాళ్ళు దిగి వచ్చినటువంటి వాళ్ళు ఏ పోద వస్త్రాలు ఎందుకు తయారు చేశారు, తయారు చేసి ఒక యాజకుడిని తయారు చేస్తున్నారు. ఈ కాలంలో ప్రవక్తలు, అపోస్తులు, సేవకులు, సువార్థికులు, టీచర్స్ అనే 5 ఫోల్డ్ మినిస్ట్రీని వాళ్ళు తయారు చేసి పంపుతున్నారు లోపలికి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బోధ జరుగుతున్న ఈ ప్లేస్లో ఆ బెసలేలు కింద ఉన్నటువంటి పనుల్లాగా ఇక్కడ ఎవడున్నాడు ఈ చర్చిలో పనిచేయడానికి, సేవలో పనిచేయడానికి ఎవడున్నాడు, సంఘంలో పనిచేయడానికి ఎవడున్నాడు? నేను పని చేసి వచ్చాను, నాకు బోధ ఎవడో నేర్పలేదు, వాక్యాన్ని ఎవడో నేర్పలేదు. దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పాడు. నేను ప్రభు సాక్షిగా చెప్తున్నాను. ఆయన రాత్రి జాములో నా దగ్గరకు వచ్చి, లే సింహ, ఈ రోజు కూడా రాత్రి కూడా లేపాడు. చెప్తే నేను రాసుకుని వచ్చాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బెసలేలు ఆత్మలు లేరు ఈ సంఘంలో. కాదు, బెసలేలు కింద పనిచేసేవారు లాగా దేవుని ఆత్మ, జ్ఞానాత్మ కలిగిన వారు సంఘాల్లో లేరు. బెకబెకల ఆత్మలు ఉన్నారు. ఏ ఆత్మలు? కప్ప ఏమంటారు? హల్లెలూయా. కొన్ని నీళ్ళు చుక్కలు పడితే చాలు దానికి, వేరే చోట నుంచి కొన్ని నీళ్ళు చుక్కలు వస్తాయి కదా పైనుంచి, నొరకెత్త ఉంటుంది. హల్లెలూయా. యాసకాలంలో కనపడదు, శీతాకాలంలో కనపడదు. కొన్ని నీళ్లు అలా వస్తే, కొంచెం అంత పరిశుద్ధాత్మ అలా వస్తే, హల్లెలూయా. ఏమంటుంది యెజబెల్? ఏమంటుంది? యెహోవా దేవుని తోడు ఈ రాజే నిన్ను చంపేస్తా. నువ్వేం బయలుకు పూజించి యెహోవా దేవుని తోడు అంటే నువ్వు పూజిస్తుంది ఎవరిని? బయలును. నువ్వు ప్రమాణకం చేస్తుంది ఎవరి మీద? యెహోవా జీవం తోడు. పనిచేస్తుంది అసలు? అట్లాంటి బయలాత్మలు ఉన్నారు ఇప్పుడు. బెసలేలు మీద ఉన్న ఆత్మ, బెసలేలు కింద పనిచేస్తున్న వారి మీద ఉన్న ఆత్మ సంఘాల్లో లేదు. అందుకనే ఆ పెండ్లి విందులోకి వచ్చిన ఆడకి ఇన్విటేషన్ ఉంది. పాపం మీకు కూడా ఇన్విటేషన్ ఉంది. ఆదివారం ఉదయం 7 గంటలకి రండి. ఎందుకంటే మీరు లేగరు, మొలకెత్తారు కదా, వర్షానికి మొలకెత్తి బ్యాచ్ కదా, రారు. నువ్వు మొలకెత్తేస్తారు కదా త్వరగా. కానీ మీరు విత్తనాలు ఎత్తి మొలకెత్తేస్తే పంట పండించేది తినేసే టైపు, కానీ మీరు మొలకెత్తకూడదు. హల్లెలూయా. మీరు మాత్రం మొలకెత్తిపోతారు కదా. కాబట్టి మీకు కూడా పెండ్లి విందుకు వస్తుంది ఆపర్చునిటీ. ఏంటి, ఈ మెసేజ్ చెప్పి దిగితే వాడు కారు వేసుకెళ్దాము ఈ మెసేజ్కి అన్నాడు. వేసుకుని వెళ్ళిన తర్వాత పెండ్లి విందుకి మెసేజ్ చెప్పి, వాళ్ళ పెండ్లి విందులో ఈ మెసేజ్ చెప్పి, ఆత్మ లేనివాడు రక్షణ వస్త్రం పోగొట్టుకుంటాడు అని చెప్పి కింద దిగి వచ్చిన తర్వాత మాకు ఇది లేదు, ఈయన కారు వేసుకెళ్దాం అన్నాడు. 5,000 ఇది ఎనకెవరు ఒక అతనులే మొలకెత్తుదని రాదు. అందుకే మొలకేం వేస్తావు, ఇక్కడి నుంచి నీళ్ళు పడితే కింద పడిపోతాయి. వచ్చి హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ వస్త్రం ఎందుకు లేదని చెప్పాను అక్కడ నేను. ఎందుకు లేదంటే ఆత్మ శరీర క్రియల్ని చంపనందువలన, ఆత్మ ద్వారా జీవించినందువలన, ఆత్మ ద్వారా కాపాడవలసిన రక్షణ వస్త్రం పోగొట్టుకున్నందువలన వీడు నేను క్రైస్తవుడిని, నాకు ఇన్విటేషన్ వచ్చింది నా దేవుడి దగ్గర నుంచి అనుకుంటున్నాడు తప్ప పెండ్లి విందులో తెలిసిపోతుంది. పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి వేసేసాడు.
అందుకనే ఇతరుల వలె మీకు కూడా పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఎందుకంటే రాజులైన యాజక సమూహముగా ఆ అహరోను సంతానం మించిన సంతానం, యోధాగోత్రపు సంతానమైన లేవి సంతానానికి మించిన సంతానమైన యోధాగోత్రపు రాజు లాంటి రాజరిక వస్త్రాలని మీకు ధరింపచేసి ఆయన రొమ్ము మీద మిమ్మల్ని కూర్చోబెట్టిని ఆయన గిన్నెలోనిది మీకు తాగనివ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో ఈ ఆత్మ లేదు. ఈ ఆత్మ రక్షణ వస్త్రాలను తయారు చేసి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మనం ఏమనుకుంటున్నాం? రక్షించిపోయామనుకుంటున్నాం, రక్షించబడ్డామనుకుంటున్నాం. రక్షించబడిన అనగా ఏర్పరచబడిన ఆ ఇతరులు ఎలాగైతే గనక ఆత్మను పొందుకుని వస్త్రాలు కుట్టారో, వస్త్రాలు తయారు చేశారో, 2 పచ్చడములు ఈ భుజం మీద ఒకటి, ఈ భుజం మీద ఒకటి మోపారో, ఏ పోదు మీద 12 ఉంగరాలను ఎలా పెట్టారో, 12 గోత్రాల వాళ్ళు ఇక్కడ కనబడుతూ ఉంటారు అన్నమాట రొమ్ము మీద ఆయనకి మందసం దగ్గరికి వెళ్ళేటప్పటికి. ఆ రాయిలు ఎలా ఉంటాయి? ఆ రాయిలు ఎలా ఉంటాయి? మంచి నీట్గా తయారు చేసి ఉంటాయి ఆ రత్నాలు. భూమిలో తీసినప్పుడు దాన్ని ఏమన్నాడు? పొదుగుటకు సానబెట్టుటకు అని రాయబడి ఉంది. చదివారు కదా మీరు? ఏంటి పొదగటానికి? ఇక్కడ పొదగాలి అంటే యేసుక్రీస్తు వారు దేహములో ప్రపంచ మానవాళి జనాభా అంతటిని తీసుకెళ్ళి ఈ ఇతరులు దాను గోత్రంలో పుట్టిన అతను, ఒహోలేబును, బెసలేలు వీళ్ళందరూ కలిపి దేవుని యొక్క శరీరములో అన్నిటిని సానబెట్టి పొదుగుతున్నారంట. హల్లెలూయా. ఈ పొదిగే క్రమంలో ఈ ఈ ఈ సింహానే రాయి ఈ సింహానే రాయి ని చెక్కినా కూడా అమరట్లేదు. అందుకు పోనీ ఈడు ఎలాగ అమరట్లేదని ఇక్కడ హోలేసి అతనికి, ఎవరికి యేసు ప్రభుకి హోలేసి అప్పుడు దాని ప్రకారం దీన్ని లోపల పెడుతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా పాదాల వరకు పొదిగారంట. ఏ పోద వస్త్రాల మీద అన్ని రకాల కుట్లు, అన్ని రకాల గొర్రె చర్మము, మేక చర్మం తీసుకురమ్మన్నాడు. ఆ గొర్రె చర్మము, మేక చర్మం ఎలా ఉంటుంది? ఆ గొర్రె మేక చర్మం పైకప్పు మీద ఏమన్నాడు? ఏ కప్పు మీద? నేను చెప్తాను వెళ్ళే కొలదిని. వేసేటప్పుడు ఆ గొర్రె చర్మం మీద ఎర్రని రక్తం వేయమన్నాడు. అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆయన దేహం అయితే పరిశుద్ధ స్థలము, ఆయన పైకొప్పు మీద ఎందుకు ఏమన్నాడంటే ఈ శరీరం మీద మన శరీరాన్ని కప్పుకుంటున్నాడు ఆయన. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 1 నుంచి. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి చెప్పుము, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొని, ప్రతి మనుషుని యొద్ద నుంచి తీసుకురావాలి. హలో, నువ్వు ఏమంటావు దీన్ని? స్టోన్, ఏది వజ్రం లాంటి రాయల్ని నువ్వు తీసుకురాలేవు. అప్పుడు ఏం చేయాలి? నూలు పోగు పట్టాలి. ఏంటి నూలు పోగు అంటే? దారం. కొంచెం నా దగ్గర కొంచెం ఉన్నాయండి, కొంచెం మేకలు గేదెలు ఉన్నాయి, అమ్మేసి పట్టుకెళ్తానంటే కొంచెం మేక చర్మం పట్టుకెళ్ళాలి, లేకపోతే గొర్రె చర్మం పట్టుకెళ్ళాలి. హల్లెలూయా. సముద్ర వత్సలు పట్టుకెళ్ళాలి. హల్లెలూయా. చదవండి. ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని, అది ఆయనకు ప్రతిష్టార్పణం అంట. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నీ స్తోమతని బట్టి నువ్వు హృదయపూర్వకంగా, మనస్పూర్వకముగా. చూడండి 3వ వచనం, మీరు వారి యొద్ద తీసుకోవాల్సిన అర్పణలేవనగా, బంగారం అంటే బంగారం పట్రా, లేదా వెండి పట్రా, అది కూడా లేదా ఇత్తడి పట్రా, అది కూడా లేదా నీల, ధూమ్ర, రక్తవర్ణములు. 3 రకాలు. ఏంటి? ధూమ్రవర్ణం ఒకటి, బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి.
అందుకని అయ్యగారు బయట అంతా రెడ్ కలర్ రాయమని, నా రెడ్ రెడ్ రాసే రెడ్ రాసే అని చెప్పి ఉన్నాయి, ఆయన బ్లూ వేస్తా అన్నాడు కొన్ని. హల్లెలూయా. తర్వాత సన్నపు నార, అది కూడా లేవా మూడును? సన్నపు నార రావాలంట. లేదా మేక వెంట్రుకలు, మేకను కాదు మేక వెంట్రుకలు తేవాలి. ఏ ఏ రంగు? అప్పుడు సిలువలో రక్తం అంతా కారబడుతుంది అనమాట. హల్లెలూయా. ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, తైలము, అభిషేక తైలమునుకును, పరిమళ ద్రవ్యమును, ధూపమును, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏపోదును, పతకమును, చక్రరత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు. ఎవరిలో? నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నేను నీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మింపవలను. నేను నీకు ఇచ్చి శాసనములు ఆ మందసముతో. అంటే మోషే ఒక్కటే తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? 10 ఆజ్ఞలు తెచ్చుకున్నాడు అంతే. మిగతా అన్నీ కూడా ఇతరులు తెచ్చారు. అంటే ఇతరుల యొక్క తెచ్చిన వాటితో దేవుని యొక్క దేహం తయారవుతుంది. ఆ దేహంలోనికి నిన్ను ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ పెడుతున్నాడు, నువ్వు తెచ్చిన దాన్ని బట్టి. కొంతమంది ఏం తెచ్చారంట? మేక చర్మమును, మేక యొక్క గొర్రె యొక్క వెంట్రుకలు తెచ్చారు. వెంట్రుకలు ఎక్కడుంటాయి? దేవుని యొక్క శరీరం మీద ఉంటాయి. అంటే ఆ శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు అంటే అందరూ. హల్లెలూయా. ఆ గొర్రె మేక వెంట్రుకల మీద ఏమో రక్తం వేయమనలేదు. దేని మీద వేయమన్నాడు? అంటే పొట్టేలంటే ఏంటి? గొర్రె పిల్ల మీద రక్తం వేయమన్నాడు. ఎందుకు? ఇదిగో లోక పాపంలో మోసుకుపోతున్న గొర్రె పిల్ల మన కొరకు సిలువలో రక్తం కార్చబోతున్నాడు. హల్లెలూయా. అందుకు ఆ చర్మం మీద నుంచి కారుతుందంట రక్తం. ఏ చర్మం నుంచి? పొట్టేలు యొక్క చర్మం నుంచి. మన చర్మాలేంటి? మన కొరకు ఏం గుర్తిచ్చారు? మేక. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు తయారు చేస్తున్నారు ఎన్నిటిని? నువ్వు లోకంలో ఉన్న వాళ్ళందరూ తెస్తే ఈ ఇతరులని చెప్తున్నాను చూడండి, ఈ ఇతరులు అన్నాను చూడండి. అందుకనే కదా మోషే కాలంలో ఇతరుల మీదకి వెళ్ళింది పరిశుద్ధాత్మ. పాలెము బయట వెలుపుట ఉన్న వారి మీదకి వెళ్ళింది. వీళ్ళేమనుకుంటున్నారు? అమ్మో మనమే కదా, వాళ్ళు కూడా వచ్చేసేటట్టున్నారు పరిశుద్ధ స్థలంలోకి అని తొందరపడిపోతున్నారు వాళ్ళు. మనం ఇజ్రాయేలు మనమే కాదు, ఇతరుల మీదకి కూడా వెళ్ళిపోయింది పరిశుద్ధాత్మ, వాళ్ళు కూడా పరిశుద్ధ స్థలంలోకి వచ్చేస్తారా ఏంటి అని కంప్లైంట్ ఇస్తున్నారు. ఎవరికెళ్ళి? మోషేకి వెళ్ళి. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు కూడా మనల్ని. కొత్త నిబంధనలో యేసు దగ్గరికి పేతురును, యాకోబును, యోహాను వచ్చారు. ప్రకటన గ్రంథం రాసిన యోహానును, యాకోబు వచ్చారు. ఇవి మనల్ని కాని వారు, మనల్ని వెంబడించిన వారి మీద కూడా పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినట్టుంది. వాళ్ళు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. వాళ్ళు మేము ఆటంకపరిచి పరలోకం నుంచి అగ్ని దించి కాల్చేయమంటారని అడుగుతున్నారు. హల్లెలూయా. అరే అందరి మీదకి ఆత్మనివ్వాలని వచ్చాను రా, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? అందరూ తెచ్చిన కానుకలు ఎక్కడికి రావాలంటే నా శరీరంలోకి రావాలి. అయ్యా నేను అంత తెచ్చుకోలేనయ్యా. మేక చర్మం మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలు మాత్రమే తెస్తాను. పర్వాలేదు, నా చర్మాన్ని కప్పుకుంటాను. దాని మీద నా చర్మంతో రక్తం కార్చుకుని నీకు రక్షణ ఇస్తాను. హల్లెలూయా. అందుకని గొర్రె పిల్ల వెంట్రుకలకి ఏమేయాలి? రెడ్ కలర్ వేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని మేకల మీద, గొర్రెల మీద మీరు రెడ్ కలర్ వేశారు? రక్షణ వస్త్రాన్ని వేశారు, ఎరుపు వస్త్రాన్ని వేశారు. యెహోషువ కానాను పట్టణాన్ని పట్టుకునేటప్పుడు, నినివే పట్టణాన్ని, ఆ గోడ పక్కన ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్య ఏం చెప్పిందంటే వీళ్ళకి కొంచెం సాయం చేసింది. రాజు పట్టుకునేటప్పుడు పైన మిద్ది మీద తీసుకెళ్ళి కప్పి దాచుంచింది. ఆమె అన్నది, మాకు కూడా జ్ఞాపకం చేసుకో, మళ్ళీ మా ఫ్యామిలీ, నానొక్కనే కాదు, మా నాన్న, మా అక్క, అన్న వీళ్ళందరూ ఉన్నారు,
అయితే అప్పుడు ఏం చెప్పాడంటే యెహోషువ, మా దేవునికి మేము ఎర్రని నూలు ఇస్తాము, ఆ ఎర్రని నూలు నీ కిటికీ కట్టు, ఆ ఎరుపు చూసి ఇది దేవుడు రక్షణ ఇల్లు అని మేము మిమ్మల్ని చంపటం ఆపేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా అని ఎర్రని నూలు కట్టిందామె. ఎవరం పేరు? బా, నా శిష్యులు తగులడా రాహాబు. మన బైబిల్ చదివితే ఒట్టు. అందుకని దురాత్మ బాధలతో నువ్వు ముట్టి చెట్టి వాడి దగ్గర బోధే కరెక్ట్ లేదు, అక్కడికి వెళ్తాం, వెళ్ళరా నరకానికి పో. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు వలె దానియేలు వలె ప్రత్యక్షతలు చెప్పడానికి, యేసు వలె భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు చెప్పటానికి ఏర్పరచబడిన స్థలం ఇది. హల్లెలూయా. ఊరికి కాదు, ఎర్రని కట్టింది. మీరు ఎంతమంది కట్టారు? ఎవరింటి కిటికీలు కట్టొచ్చారు? కిటికీలకి ఎన్ని మిరపకాయలు కట్టుంటారు మీరు? ఏమో సేదవాడు చేసిన ఎన్ని మిరపకాయలు, నిమ్మకాయలు, ఎర్రగొడ్డలు కట్టుంటారు తప్ప. అందుకని ఎర్రగొడ్డలు కడతారు వాళ్ళు. ఎందుకు? మాకు రక్షణ కావాలి అని. అలా తెలియదు ప్రభావం. యేసు ప్రభులో ఉందా రక్షణ, యేసుక్రీస్తు రక్తంలో ఉందా రక్షణ. హల్లెలూయా. పొట్టేళ్ళు మీద ఎర్రని పెయింట్ వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవనమ్మా. ఎందుకు? నీకిచ్చు శాసనములు ఆ మందసములో నుంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేల్ నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియజెప్పాను. అంటే ఒక్క యాజకుడు మాత్రమే అలా అన్ని వస్త్రాలతో, ప్రపంచంలోని అన్ని మతాలు, కులాలు, వర్ణాలు, పాపులు, భాషలు అన్నిటినీ కలిపినటువంటి వస్త్రాలు ఇవి అలంకరించుకుని ఒక్క యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తే దేవుడు మాట్లాడేవాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏపోద వస్త్రాలు నువ్వు వేసుకుని ఆ మందసం దగ్గర, ఆ సన్నిధి దగ్గరికి వచ్చి నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రభు ఇతరులకి ఒక విద్య నేర్పుతున్నాడు, జ్ఞానాత్మనిస్తున్నాడు. వారి హృదయాల్లో ఆ ఆత్మను కుమ్మరించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రక్షణ వస్త్రాలు తయారు చేస్తున్నారు, పెండ్లి కుమారుని వస్త్రాలు తయారు చేస్తున్నారు, పాగాను తయారు చేస్తున్నారు, ఏపోద వస్త్రాలు తయారు చేస్తున్నారు, యాజకుల వస్త్రాలు తయారు చేస్తున్నారు, ప్రవక్తల వస్త్రాలు తయారు చేస్తున్నారు, అపోస్తుల వస్త్రాలు తయారు చేస్తున్నారు, శిష్యుల వస్త్రాలు తయారు చేస్తున్నారు, సేవకుల వస్త్రాలు తయారు చేస్తున్నారు, టీచర్స్ వస్త్రాలు తయారు చేస్తున్నారు, సువార్తికుల వస్త్రాలు తయారు చేస్తున్నారు. హల్లెలూయా. అందుకు ఇతరుల మీద, అనగా ఇజ్రాయేలు మీద కాదు, అన్యజనుల మీద కూడా ఆత్మను కుమ్మరించాడు. అది ఇతరులు. హల్లెలూయా. మన మీదకి ఎందుకు కుమ్మరించాడంటే నువ్వు ఈ పని చేయటానికి రాని, ఈ పని చేయకుండా పరలోకం వెళ్ళటము అసంభవం అని చెప్పుకుంటూ వస్తున్నాం సంవత్సరాల నుంచి. ఈ బోధ విన్నా నమ్మినా ఖాళీ అవుతున్నారు. మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయకుండా పరలోకం పోలే. ఆ ఆత్మ వచ్చిందే అందుకు, ఆ ఆత్మ ఏర్పరచుకున్నదే అందుకు, ఆత్మ వారిని ఎన్నుకున్నదే అందుకు. మేక మాంసం తినేస్తారు కానీ మేకంటుకులు తెచ్చుకుంటారు ఎవడన్నా? తెచ్చుకుంటాడా? అరకిలోలు, కిలోలు లివర్లు, కార్జ్యాలు, కందనకాయ. హల్లెలూయా. నిసి అన్నది మా అమ్మ వచ్చింది, మాసం అట్టుకొద్దాం వల్ల అట్లేదు అంటున్నారు. నేను అనుకుంటాను ప్రభు కాయగూరలు అయితే డైజెషన్ మంచిది, అన్నీ తింటాం కానీ మేక ఇంటికి తెచ్చుకుంటామా? కోడి ఇంటికి తెచ్చుకుంటామా? హల్లెలూయా. పగడము వంటి యేసుక్రీస్తు వారి దేహం మీద నీ నా మేకలాగా ఉన్నటువంటి మన యొక్క వెంట్రుకల్ని ఆయన పెట్టుకున్నాడంట. హల్లెలూయా. పగడము కన్నా ఎర్రని వాడైన అతని శరీరంలో తీసివేయబడిన ఒక చర్మంతో తీసేస్తారు కదా ఈ సాయిబులు కానీ ఒలిసేవాళ్ళు, ఆ తీసేసిన ఆ వెంట్రుకల్ని పెట్టుకున్నాడంట. ఇవి తెలుసుకున్నటువంటి
యాకోబు తల్లి ఆ, ఆ? యాకోబు తల్లి అంటే మాకేం తెలుసు, మమ్మల్ని తీస్తున్నారు మీరు. ఆ? యాకోబు తల్లి ఎవరు? బాబా రాహలే, రెబకా మా బాబా, రాహలి వాళ్ళ భార్యలు. అలేలుయా, అలేలుయా. యాకోబు తల్లి ఏం కప్పింది? అది హల్లెలూయా. అంటే ఏంటి? రే, మందసం నుంచి బలిపీఠం వరకు అతి పరిశుద్ధ స్థలం మీద ఆయన ఒక శరీరాన్ని కప్పుకుంటున్నాడు. అది సర్వజనములకు సూచనగా ఉంది. ఆ పాపాత్ముల యొక్క దానికి సూచనగా ఉంది. దాని మీద ఒక రక్తము, పొట్టేళ్ళు రక్తము ఎర్రని పెయింట్తో వేస్తున్నారు. దాన్ని నువ్వు కప్పుకుని వెళ్ళు, నీ మీద కృప దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల దగ్గర నుంచి అది కప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మీరు ఇక్కడ కూర్చోడానికి కాదు, నాకులాగా అంటలేదు, దేవుడి కన్నా గొప్ప సేవ చేయటానికి మీకు యాజక వస్త్రాన్ని ఇస్తున్నాడు దేవుడు అని చెప్తాను. నాది చిన్న స్థాయి, మీది ఇంకా గొప్ప స్థాయి అవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడు? యాజకత్వం పని చేసిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య ధర్మములో పాలి వాగొస్తులు అయిన తర్వాత. హల్లెలూయా. ద్రాక్ష తోట వేసినాడు, ద్రాక్ష పళ్ళు తిండా? ఆ తోట వేయకుండా పళ్ళు తినేస్తామని ఏంది ఇది? ఎక్కడిది? హల్లెలూయా. అది జరగదా, అది నిలబడదు కూడా. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ మనకిచ్చింది. మనము ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఏ వస్త్రాలు తయారు చేస్తున్నారు? ఏ పోదు వస్త్రాలు తయారు చేస్తున్నారు, యాజక వస్త్రాలు తయారు చేస్తున్నారు, రక్షణ వస్త్రాలు తయారు చేస్తున్నారు, పెండ్లి వస్త్రాలు తయారు చేస్తున్నారు, పాగా తయారు చేస్తున్నారు. హల్లెలూయా. కానీ యెజబెల్ ఆత్మ ఏంటి? అది కూడా వస్త్రాలు వస్త్రాలు వేసుకుంటుంది. అది కూడా ఎర్రని లిఫ్ట్కే పెట్టుకుంటుంది. హల్లెలూయా. సంఘంలో అదే ఉంది. అదే చెప్తాను, అందుకే చెప్తున్నాను మీకు నేను ఈ విషయాన్ని. మరి ఎవరిలో అంటే మనలోనే ఎవరిలో అంటారండి? మళ్ళానే మనలోనే ఆ ఆ ఆ ఆశలునే తప్ప దేవుని ఆజ్ఞ నెరవేర్చే ఆశ మాత్రం మనలో లేదు. అర్థమవుతున్నమాట. అందుకని మనల్ని రేపు పొద్దున పెండ్లి మీదకు పిలిచిన తర్వాత నీకు ద్రాక్షారసం ఉండదు, రొట్టె ఉండదు. ఎందుకుండదు? నేను అన్ని సంఘాలకు అందుకే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుకోండి సేవంతుడే వాళ్ళారని చెప్తున్నాను. వీళ్ళు అంటారు మేమే శేషించిన దినము, ఏర్పరిచిన దినం. ఈ మాట చెప్పకుండా వీళ్ళు బతకలేరు. మెథడిస్టులకు చెప్తున్నాను, లూథరన్లకు చెప్తున్నాను, జీడిఎంలకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుకొని చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి చెప్తున్నాను. అన్ని సంఘాలకి నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఆత్మ లేనివాడు నావాడు ఇతరుల వలె, అనగా అన్యజనుల వలె మనము. ఏమంటాడు పేతురు 10వ అధ్యాయం 9వ అధ్యాయంలో? ఒరే, మన మీదకు దిగి వచ్చిన ఆత్మ వీళ్ళ మీద కూడా దిగొస్తుందండి. ఇతరులు, వీళ్ళ ఇతరులు, మేము ఏర్పరచబడిన వాళ్ళు, అహరోను సంతానం అనుకుంటున్నారు వీళ్ళు. కుదరదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇతరుల మీదకి అది కూడా దిగి వస్తుంది. ఆ దిగొచ్చిన ఆత్మ ఏం చేస్తుందంటే యాజకుని తయారు చేయించి మందసం దగ్గరికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీకు చెప్పాలి కానీ ఇక్కడ ఎందుకు ఇది కట్టారు, ఇక్కడ ఎందుకు ఇది ఈ 12 గోత్రాలు, 12 గోత్రాలు ఒక్కొక్క స్టోన్ ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే ఈ సంవత్సరం సరిపోదు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మాత్రమే మందసం దగ్గరికి వచ్చి నిలబడతారు. హల్లెలూయా. అప్పుడు మందసం కరుణాపీఠ మించి ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్పాడు ఎండింగ్లో? 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పేదను. ఆ కెరూబుల మధ్యలోంచి నేను ఆజ్ఞాపించినంత సమస్తమునకు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పాపాత్ములు, పాపులు
మందసం అని యేసు పాదాల దగ్గరికి వచ్చి పడిపోయారు. ఇతరులు అనమాట వాళ్ళందరూ. మేము అహరోను సంతానము, లేకపోతే కనుక అబ్రహాం సంతానం అనుకుంటున్న వాళ్ళందరూ అనుకుంటున్నారా పరిసయ్యులు శాస్త్రులు, ఇది పాపాత్మురాలు, ఈడు పాపాత్ముడు, ఈడెవడు, ఆడు పాదాల మీద పడిపోతుంది, వీడికి తెలియట్లేదా అనుకుంటున్నారు. కానీ మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం అనగా కృప చూపేది అని అర్థం. అదే ఏంటిది? కృప చూపేది. అందుకని ఇక్కడ మందసం వేయించాలని చెప్పింది. కరుణాపీఠం కృప చూపేది. ఆ కరుణాపీఠం ఆయన క్రీస్తు అన్నాడు. ఆ అమ్మని ఏమనొద్దు, ఆ పాపాత్మని ఏమనొద్దు అని తన రక్తముతో వారిని పాపాలను కడిగి శుద్ధీకరించి పడేస్తాడు. హల్లెలూయా. మాట్లాడతాడు ఆయన. ఆ కరుణాపీఠం దగ్గరికి వస్తే నేను తోసివేయడు. హల్లెలూయా. నీ కృప వలనే నేను కృప పొంది తిని. కరుణాపీఠం కృపాపీఠం అంటే నీ కృప వలనే నేను బలమొంది తిని. నీ కృప వలనే నేను కృప పొంది తిని. నీ కృప వలనే నేను బలమొంది తిని. నా కృపావరములన్నీయు నీ కృపేనయ్యా. నా కృపావరములన్నీయు నీ కృపేనయ్యా. నేనేమయ్యున్నాను అది నీ కృపేనయ్యా. నేనేమయ్యున్నాను అది నీ కృపేనయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ కృపకే మహిమ కలుగునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ కృపకే మహిమ కలుగునుగాక. నీ కృపలో నన్ను కాచినావయ్యా. ఆశ్రయపురం అదే ఆ మందసం తోట. దాత ఎంత పాపాత్ముడు వచ్చినా సరే నీ కృపలో నన్ను దాచినావయ్యా. కృపా సత్య సంపూర్ణుడా. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, నేనేమో పాపాత్ముడిని. కృపా సత్య సంపూర్ణుడా నాపై కృప చూపినావు. నాపై కృప చూపినావు. నీ కృపలో నన్ను కాచినావయ్యా. నీ కృపతో నన్ను దాచినావయ్యా. హల్లెలూయా. అందుకని నా దాగుచోటు నీవే అని దావీదు చెప్తున్నాడు. అయ్యా నా దాగుచోటు, నా ఆశ్రయపురం నీవే, నా మందసము దగ్గర ఉన్న ఆ రెక్కల చాటు నన్ను కప్పేవాడు నీవే. ఎందుకంటే ఆ కరుణాపీఠం మీద క్రీస్తు వారి యొక్క రక్తము ప్రోక్షించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇతరులకి ఆత్మనిస్తున్నాడు. సార్వత్రిక సంఘంలో ఉన్న వారికే కాదు, సంఘం బయట మీద ఉన్న వారు కూడా ఆత్మనిచ్చి యాజకత్వం చేయడానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. సంఘం బయట, ఒకప్పుడు నేను సంఘం బయట లోకంలో, పాపంలో, తాగుల్లో, పాపంలో, వ్యభిచారంలో, తిరుగుల్లో ఉన్నాను. నన్ను పిలుచుకున్నాడు, తన ఆత్మనిచ్చాడు, ఇచ్చి యాజకులను తయారు చేయమన్నాడు. మా యాజకులు మామూలు యాజకులు కాదు, అనవసరంగా వచ్చింది. మొక్క బ్యాచ్, వర్షం పడితే మొక్క వచ్చేద్దాని రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నా భార్యతో ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఈమె ఒక రూమ్లో, ఈ ఒక రూమ్లో మాట్లాడుకొని ఉంటున్నాం. ఏమైనా ఉంటుందా అసలు లైఫ్? ఉంటుందా? సేవకునితోటి సంఘము మాట్లాడుతూ ఉండాలి, దేవునితో మాట్లాడినట్టు. హల్లెలూయా. ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. మేమే ఫోన్ చేసి, వెంకట్రావు గారు ఎక్కడున్నారు? పెళ్ళికి వెళ్ళానండి, మా ఊళ్ళది అది చచ్చిపోయాడు కదండి మొన్న. చిన్న గారు ఎక్కడున్నారండి? అది సొంకట వెంకట్రావు గారు చెరువు దగ్గర పని చేస్తున్నాను, 3 నెలల వరకు రావటం కుదరదండి. జక్రి ఎక్కడున్నావు? ఎక్కడ ఉండనా, హాస్పిటల్లో తిరుగుతూనే ఉండాలి కదా. మా అమ్మాయి అయిపోయింది, ఇప్పుడు నా భార్య తర్వాత నేను
మళ్ళీ మా అమ్మని తీసుకెళ్ళాలి. ఏవో లైన్. హల్లెలూయా. ఆ! శ్యామ్ ఎక్కడున్నావు? ఓడల రేవుకెళ్ళావా? కాకినాడ వెళ్తున్నాను అయ్యగారు. వద్దాం అనుకున్నాను కదండీ! ఈరోజే పంపించారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పను? ఇంటిమేసి లేదు. మన మధ్యన ఏమి లేదు. కుమారమ్మ గారు మా ఆళ్ళ ఈళ్ళు నీళ్ళేసుకున్నారండి. ఆమె పెద్ద మనసు అయిందండి. నేను అందరి దగ్గరికి వెళ్ళాలి కదా బాబు. హల్లెలూయా. మరి ఇక్కడ ఎక్కడో యాజకుడు మందసం దగ్గర ప్రభు వస్తున్నారా లేరా కలుసుకుందాం అనుకుంటున్నాను ఇలా. లేదు. మేక ఎక్కడ మేత దొరికితే ఎటువైపు అంటే అటువైపు, ఎటు అనుకూలం ఉంటే అటువైపు దూకేయడమే. అందుకని ఎడమవైపు పెట్టాడు మేకల్ని. కుడివైపున గొర్రెలు ఉన్నాయి. నా స్వరం వినను, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని కించపరచడం చెప్పట్లే. చెక్ చేసుకోండి. నేను గత సంవత్సరం ఏం చెప్పాను, ఈ సంవత్సరం ఏం చెప్పాను, అంతకుముందు సంవత్సరం ఏం చెప్తున్నాను. మనం పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. పరమ కానాన్లో ప్రేమ పెండ్లి విందులో నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త. మీ మీద ఆత్మనిచ్చింది మీరు ప్రవచించడానికి, దర్శనాలు చూడడానికి, కలల కంట కాదు, సువార్తను ప్రకటించడానికి, యాజకత్వపు వస్త్రాలను తయారు చేయడానికి, వాడికి బాప్తిజం ఇచ్చి రక్షణ వస్త్రం చేయడానికి. గెరాసేన దేశంలో వాడికి బాప్తిజం ఇచ్చాడు. వాడు తెల్లని వస్త్రములు తొడుక్కొని దేవుని మందసము అనే దేవుని యొక్క పాదాల ఎదుట కూర్చుండి బోధ వింటూ ఉన్నాడు. ఇదా బైబిల్లో అలా రక్షణ వస్త్రం వచ్చింది. ఆయన అన్నాడా, నువ్వు వద్దులే బాబా, నేను ఇక ప్రకటిస్తాను, నేను తయారు చేస్తాను వెళ్ళి వస్త్రాలు, నేను కుట్టిస్తాను వస్త్రాలు, నేను ఎవడికి ఏ వస్త్రాలు కావాలో అవి తొడుగుతాను, వాళ్ళని యాజకులుగా తయారు చేసి అతి పరిశుద్ధ స్థలంలో మందసం అనే యేసు దగ్గర నిలబెడతాను. అట్టి ఆత్మ బెసలేలు మీదకి, బెసలేలుతో పాటు ఉన్న వారి మీదకి దిగి వచ్చింది. అదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఒక ఆజ్ఞ ఇస్తుంది, సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించి రక్షణ వస్త్రంతో నింపమని, యాజక వస్త్రంతో నింపమని, పెండ్లి కుమారుని వస్త్రంతో తయారు చేయమని అదే ఆజ్ఞ మనకి ఇవ్వబడుతుంది. ఈ పరిచర్యలో నీవు ఆ ఆత్మతో నింపబడి పాలుభాగస్తుల వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇక నుంచి అయినా మేము దేవుని సన్నిధి విషయంలో, పరిచర్య విషయంలో